రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి సీతక్క మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ స్వయంగా పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. 5 రోజుల క్రితం విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది. ఇక మేడారం జాతర సందర్భంగా పలువురు జానపద ఆదివాసీలు మేడారం జాతర గురించి పాటలు విడుదల చేస్తున్నారు. మేడారం జాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సందడితో పాటు అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి సీతక్క మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ స్వయంగా పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. మేడారం జాతర సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. ఇక మేడారం జాతర సందర్భంగా పలువురు జానపద ఆదివాసీలు మేడారం జాతర గురించి పాటలు విడుదల చేస్తున్నారు. మేడారం జాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సందడితో పాటు అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఉండే వారికి విరామం దొరకడం చాలా అరుదు. ప్రతినిత్యం ప్రజల సమస్యల పరిష్కారం రాజకీయాల్లో ఉండే వారికి విరామం దొరకడం చాలా అరుదు. ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారం నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి బిజీ లైఫ్ లో విరామం దొరకడం చాలా ఇబ్బందికరం. ఇక తమ అభిరుచులకు సమయం కేటాయించడం అంటే గగనం. కానీ ఇలాంటి సమయంలో సందర్భం దొరికితే మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మన మంత్రి సీతక్క కూడా చేరారు. మినిస్టర్గా నిత్యం బిజీ గడిపే సీతక్క సింగర్గా మారారు. ఆమె పాడిన పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. తెలంగాణలో జానపదాలకు ఆదరణ ఎక్కువ. సినిమా పాటల కన్నా పల్లె పాటలనే జనాలు ఎక్కువగా ఆదరిస్తారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక పండుగలైన బోనాలు, బతుకమ్మ, మేడారం జాతర సందర్భంగా అనేక కొత్త జానపద పాటలు పలకరిస్తుంటాయి. గత కొన్నాళ్ళుగా యూట్యూబ్లో తెలంగాణ జానపదాలదే ప్రముఖ స్థానం. ట్రెండింగ్లో ఉండే పాటల్లో ఇవే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో మేడారం జాతరకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని పాటలు యూట్యూబ్లో విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క కూడా మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ పాట పాడిన యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సింగర్గా మారారు. మేడారం జాతర గొప్పతనాన్ని వివరిస్తూ ఆజాద్ రాసిన పాటలను మంత్రి సీతక్క స్వయంగా ఆలపించారు. మిలమిల మెరిసిందగో మేడారం జాతర, కలకలలాడిందగో గిరిజనుల జాతర అంటూ సాగే పాటను మంత్రి సీతక్క ఆలపించారు. 5 రోజుల క్రితం ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. అయితే గతంలో కూడా సీతక్క మేడారం జాతర గురించి పాట పాడారు. 2024 జాతర సమయంలోనూ పాట పాడి ప్రశంసలు పొందారు. తెలంగాణలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మను స్మరించుకుంటూ ఎంతో వైభవంగా మహాజాతర జరుగుతోంది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కళాకారులు మేడారం చేరుకొని వనదేవతలను కీర్తిస్తూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మల చరిత్రను ప్రస్తావిస్తూ ఆదివాసీ గిరిజన కళారూపాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. మేడారం జాతర 2026 పేరుతో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఛానళ్లలో ఈ పాటలు మారుమోగిపోతున్నాయి. చిత్ర, జానపద, సోషల్ మీడియా గాయకులు మేడారం జాతరకు సంబంధించి ప్రత్యేకంగా పాటలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మేడారంలో భక్తుల సందడి నెలకొంది. జాతర సమయం దగ్గర పడుతుండటంతో మేడారంలో గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్ల గద్దెలను సోమవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం తన భార్య, కుమార్తె, అల్లుడు సమక్షంలో మనవడితో కలిసి ఎత్తు బంగారాన్ని సమర్పించారు.